అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము రోజు ఓపీలో చూసేది చాలామంది పేరెంట్స్ చిన్న చిట్టీలో రాసిస్తారు, లేదంటే పిల్లల ముందు చెప్తుంటారు, సార్ ఫోన్ ఎక్కువగా చూస్తుంటాడు, మీరు చూడొద్దని చెప్పండి అని చెప్పి. అసలు ఫోన్ మాన్పించడం అనేది చాలా పెద్ద హెడేక్. పేరెంట్స్కి అయితే చాలా పెద్ద తలనొప్పి. అసలు చాలా కష్టం అవుతుంది ఒకసారి అలవాటు అయిన తర్వాత మాన్పించడం. ఫస్ట్ మాన్పించడానికంటే ముందు ఇనిషియేషను ఎవరు అలవాటు చేయడం అనేది ఎలా అలవాటు చేయాలో తెలుసుకోవాలి. అంటే ఆ ఫోన్ అలవాటు చేసింది మనం, ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మాన్పించడం చాలా కష్టం, చాలా తలకు మించిన భారం అది. అందుకోసమనే ఫస్ట్ ఇనిషియేషన్, ఫోన్ ఎప్పుడు చూడాలి, ఎంతసేపు చూడాలి, ఎవరు చూడాలి అనేది మనం బేసిక్ తెలుసుకుంటే తర్వాత ఎలా మాన్పించాలో చెప్తాను. లెస్ దాన్ 2 years 2 సంవత్సరాల లోపల పిల్లలకి స్క్రీన్ టైం లేదు, 0 స్క్రీన్ టైం. అంటే ఫోన్ చూడద్దు. పేరెంట్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో వీడియో కాల్స్ మాట్లాడచ్చు, అంతేగాని దెర్ ఈజ్ నో డిజిటల్ మీడియా టైం, స్క్రీన్ టైం లేదు లెస్ దాన్ 2 years పిల్లలకి. 2 years నుంచి 5 years పిల్లలకి మ్యాక్సిమము పర్మిసిబుల్ స్క్రీన్ టైం ఎంత అంటే 1 hour. అది కూడా పేరెంట్స్ కానీ ఎవరైనా అడల్ట్స్ కానీ కలిసి చూడాలి. ఇద్దరు అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళతో కలిసే చూడాలి. అంటే అది ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే చూడాలి, కానీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూడకూడదు. 2 to 5 years పిల్లలు 1 hour స్క్రీన్ టైము ఎడ్యుకేషనల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కాదు. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అనేది 2 to 5 years పిల్లలకి లేదు. 5 to 12 years పిల్లలకి మ్యాక్సిమం టైము 2 hours ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. వీకెండ్స్లోనే కన్నా 3 to 4 hours పర్మిషన్ ఉంటుంది. కాకపోతే ఈ 5 years to 12 years పిల్లలు కానీ అబౌవ్ 12 years వాళ్ళకి కానీ ఎక్కువగా ఎడ్యుకేషనల్ పర్పస్కి ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయిపోయినాయి. సో ఎక్కువసేపు స్క్రీన్ చూడాలంటే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అవుతుంది. సో డ్రై ఐస్ అయిపోవడము, హెడేక్ రావడము అలాంటివి. అందుకోసం డిజిటల్ ఐ స్ట్రెయిన్ అవాయిడ్ చేయడం కోసం ఒక రూల్ ఉంది, 20-20-20. అదేంటంటే ఫర్ ఎవ్రీ 20 minutes ఫర్ 20 seconds 20 feet డిస్టెన్స్లో చూడాలి మనం. ప్రతి 20 నిమిషాలకి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో చూడాలి. అలా చేస్తుంటే డిజిటల్ ఐ స్ట్రెయిన్ తక్కువ అవుతుంది. అడల్ట్స్కి మ్యాక్సిమం పర్మిసిబుల్ స్క్రీన్ టైము 2 hours. ఇది మామూలుగా స్క్రీన్ టైం. లెస్ దాన్ 2 years పిల్లలకి దెర్ ఇస్ నో స్క్రీన్ టైం. 2 to 5 years పిల్లలకి 1 hour స్క్రీన్ టైం. అబౌవ్ 6 years వాళ్ళకి 2 hours స్క్రీన్ టైం. కాకపోతే ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా అన్నం తినబెట్టడానికి కన్నా ఫోన్ అలవాటు చేస్తాం పిల్లలకి, ఫోన్ చూపిస్తూ తింటాం. అలవాటు అయిపోయిన తర్వాత మాన్పించడం చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ అలవాటు చేయడమే ఇట్లానే అలవాటు చేయాలి. మాన్పించడం అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం పిల్లలకి వేరే వ్యాపకం కల్పించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏం వర్క్ లేదు, వాళ్ళని ప్లే లేదు, ఆడుకోవడం లేదు, బయటకు వెళ్ళడం లేదు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చూడడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడు చూస్తారు. అందుకనే ఇప్పుడు ఏం చెప్తామంటే మనం స్క్రీన్ టైంని గ్రీన్ టైంగా కన్వర్ట్ చేయాలి. అంటే ఖచ్చితంగా వీలైతే ఒక బుక్ చదవడం కానీ, డ్రాయింగ్ వేయడం కానీ, మిగిలిన పిల్లలతో కలిసి ఏదైనా గేమ్స్ ఆడడం కానీ, బయటకు వెళ్ళడం కానీ, సైక్లింగ్ చేయడం కానీ, బయట ఏదైనా గ్రౌండ్లోకి వెళ్ళడం కానీ, ఇలా చేయడాన్ని గ్రీన్ టైం అంటాం. సో స్క్రీన్ టైంని గ్రీన్ టైంగా కన్వర్ట్ చేయడమే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, అంటే ఫోన్ మాన్పించడానికి. సెకండ్ థింగ్, ఇది చాలామంది తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి నచ్చదు, కానీ తప్పదు. మనము పిల్లల ముందర ఎంత వీలైతే అంత తక్కువ ఫోన్ వాడాలి. మనం వాడుతూ నువ్వు ఫోన్ చూడొద్దురా అంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. సో స్క్రీన్ టైంని గ్రీన్ టైంగా కన్వర్ట్ చేయాలా. డిజిటల్ మీడియాని చూడడానికంటే ఎడ్యుకేషనల్ పర్పస్లో ఎవరైనా డిజిటల్ మీడియా చూస్తూ ఉంటే వాళ్ళు 20-20-20 రూల్ పాటించాలి. థ్యాంక్ యూ.